హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో ఈ ఉద్యోగులకు 30,00,000 వరకు ఉచిత బీమా ఇన్సూరెన్స్ ఫ్రీ అండి. మరి ఎవరికి ఏంటని పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే, రాష్ట్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద పనిచేస్తున్నటువంటి ఈ యొక్క ఉద్యోగుల సంక్షేమం దిశగా ఒక అత్యంత ప్రశంసనీయమైన మరియు కీలకమైన ముందడుగు వేసింది. క్షేత్రస్థాయిలో సేవలు అంది గ్రామీణ అభివృద్ధికి సేవలందిస్తున్నటువంటి దాదాపు 10,000 మంది నిర్దిష్ట కాలపరిమితి ఉద్యోగులకు ఊహించని ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణ కల్పించేందుకు గాను, వారి కుటుంబాలకు భరోసా ఇచ్చేందుకు గాను గరిష్టంగా 30,00,000 వరకు వ్యక్తిగత ప్రమాద బీమా సౌకర్యాన్నయితే కల్పిస్తూ గొప్ప నిర్ణయం తీసుకుంది. మరి ఎస్‌బీఐతో కీలక ఒప్పందము. ఈ ముఖ్యమైన లక్ష్యాన్ని సాధించడానికి రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒక కీలక అవగాహన ఒప్పందం అయితే కుదుర్చుకుంది. పద పథకం అమలు విధానము, ఖాతాల మార్పిడి. ఈ ఒప్పందం ప్రకారంగా ఉపాధి హామీలు ఉద్యోగులు ప్రస్తుతం ఎస్‌బీఐలో కలిగి ఉన్నటువంటి సాధారణ బ్యాంకు పొదుపు ఖాతాలను కార్పొరేట్ సాలరీల ప్యాకేజీ ఖాతాల పరిధిలోకైతే మార్చనున్నారు. అలాగే బీమా వర్తింపు. ఈ యొక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు మరియు అమలు చేస్తున్నటువంటి వ్యక్తిగత ప్రమాద బీమా ప్రయోజనం ఇకపై ఎవరికి ఉపాధి హామీ ఉద్యోగులకి కూడా వర్తిస్తుందనమాట ఈ యొక్క బీమా పథకం అనేది. అలాగే బీమా పరిహారం, బీమా కవరేజీ మొత్తం ఉద్యోగి యొక్క వేతనం లేదా సీపీఎస్ ఖాతా కేటగిరీ లేదా వెయిటేజ్‌ని బట్టి ఈ యొక్క కనీసం 3,00,000 నుంచి గరిష్టంగా 30,00,000 వరకు అయితే ఉంటుంది అని అధికారులు స్పష్టం చేశారు. అంటే ఊహించని ప్రమాదం సంభవించినప్పుడు నామినీకి ఈ యొక్క బీమా మొత్తం అయితే అందుతుంది. ఉద్యోగుల ఉద్యోగులకు చేకూర్చే ప్రయోజనం ప్రత్యేకంగా ప్రీమియం చెల్లించాల్సిన భారం లేకుండా కేవలం తమ జీతాలు జమ అయ్యే ఎస్‌బీఐ ఖాతాలను సీపీఎస్ ఖాతాగా మార్చుకోవడం ద్వారానే ఈ యొక్క ఉద్యోగులకు ఇంత పెద్ద మొత్తంలో ప్రమాద బీమా రక్షణనైతే పొందనున్నారు. సీఎస్‌పీ ఖాతా అండి. ఇది వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా వారి కుటుంబాలకు గొప్ప ఆర్థిక స్థైర్యాన్ని అయితే ఇస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో కీలక సేవలందిస్తున్న ప్రభుత్వ పథకాల అమల్లో ముఖ్య పాత్ర పోషిస్తున్న ఉపాధి హామీ ఉద్యోగుల సంక్షేమానికి దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సర్వత్రా అభినందనీయం. ఎస్‌బీఐ సహకారంతో అమలవుతున్న ఈ యొక్క పథకం ఉద్యోగ కుటుంబాలకు కష్టకాలంలో అండగా నిలుస్తుంది అని అనటంలో ఎటువంటి సందేహం అయితే లేదు. ఇది ఉద్యోగుల సంక్షేమం పట్ల ప్రభుత్వం ముందడుగు నిదర్శనంగా అయితే చెప్పవచ్చు.